సో బైసన్ కాలమాదన్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను అనమాట. స్టారింగ్ ధ్రువ్ విక్రమ్ అండ్ డైరెక్టెడ్ బై మారి సెల్వరాజ్. సినిమా నాకు నచ్చింది భయ, చాలా బాగుంది. అండ్ ముందే చెప్పేస్తున్నా, ఇది ఒక అప్రెషన్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ మూవీ. సో అది ముందే ఫిక్స్ అయిపోయి చూస్తే సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే మాత్రం పర్ఫార్మెన్సెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మొత్తంలో బెస్ట్ పర్ఫార్మర్ అనిపించింది అయితే మాత్రం పశుపతి గారు అద్భుతంగా చేశారు భయ. నిజంగా ధ్రువ్ విక్రమ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు. ఆయనకి చాలా చాలా లేయర్స్ ఉంటాయి ఈ స్టోరీలో. చాలా బాగా చేశారు అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ తో ఒక జర్నీ ఉంటది, దాన్ని అద్భుతంగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. రైటింగ్ కూడా చాలా బాగా బ్యాక్ చేసిన క్యారెక్టర్ ని, సూపర్ అనిపించింది. నెక్స్ట్ ధ్రువ్ విక్రమ్ అంటే ఈ క్యారెక్టర్ కి చాలా ఫిజికల్ గా ఎఫర్ట్ పెట్టాలి, అది చాలా బాగా చూపించిండు. చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, దాన్ని చాలా బాగా చూపించిన ఫీలింగ్ వచ్చింది. అనుపమ పరమేశ్వర్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కూర్చున్నారు. అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటది. టెక్నికల్లీ మారి సెల్వరాజ్ ప్రతి మూవీలో సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉంటది, చాలా డీపర్ మీనింగ్ ఉంటది అనమాట ఒక్కొక్క ఫ్రేమ్ లో. దాన్ని చాలా బాగా చూపించారు. దీంట్లో కూడా ఒక విజువల్ పోయట్రీ చూపిస్తూ ఉంటారు అనమాట. విజువల్స్ తో చాలా స్టోరీ చెప్తా ఉంటారు, ఎక్కువ డైలాగ్స్ లేకుండా కానీ చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట. సో దీనిలో కూడా అలానే కంటిన్యూ అవుతా ఉంటుంది. ముఖ్యంగా ఒక లవ్ స్టోరీని చూపిస్తూ ఉంటారు, దాన్ని వీళ్ళు వితౌట్ డైలాగ్స్ వితౌట్ సీన్స్ సినిమాటోగ్రఫీ తోటి చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. అట్లాంటి చాలా ఉంటాయి. దీంట్లో కూడా కాలమాదన్ అని చెప్పేసి ఒకటి ఇంట్రెస్టింగ్ గ్రూప్ పెట్టుకున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. ఒక బైసన్ స్కెలిటన్ ని దాన్ని యూజ్ చేసిన విధానము, దాని సెకండ్ హాఫ్ లో యూజ్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బేసిక్లీ స్టోరీ ఒక లో కాస్ట్ కబడ్డీ ప్లేయర్ వాళ్ళ ఊర్లో ఉన్న రెండు ఫ్యాక్షన్స్ మధ్యలో గొడవలు వస్తే అతని లైఫ్ ఎలా మారింది, దాని వల్ల అతని స్పోర్ట్స్ లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ పడింది అని జనరల్ ఎలా ఉంటుంది. ఒకటి మనకి ఆమిర్ క్యారెక్టర్ అండ్ ఆల్సో మనకి లాల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని చాలా బాగా యూజ్ చేసుకున్నారని ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఉన్న నేరేటివ్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకున్నారు. అండ్ ఈ సినిమా 1990s లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ టైం లైన్ ని చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. టైం పాస్ అవడము, ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, వాటన్నింటినీ చాలా బాగా పెట్టుకున్నారని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుంది అన్నట్టు, అది మస్తు అనిపించింది. సో ఇవన్నీ ఓకే. మరి నెగిటివ్స్ ఏంట్రా అంటే మాత్రం ఎగ్జాక్ట్లీ ఇది జరుగుతుంది అనుకుంటూ అదే జరుగుతూ ఉంటది. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని సినిమా తీశారు, అక్కడ వరకు ఓకే. బట్ మనకి స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ట్రై చేశారనమాట. ప్రెసెంట్ లో ఉంటూ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా ఉంటారు అనమాట. సో మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఏవైతే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయో, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయో, వాటికి పెద్ద స్టేక్స్ ఉండవు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మన క్యారెక్టర్ కి ఏం కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రెసెంట్ లో చూస్తున్నాం ఏమవుతుందని చెప్పేసి. సో అట్లాంటి సీన్స్ వచ్చేసరికి కానీ రా బాబు తర్వాత ఏమైంది అనే ఫీలింగ్ వచ్చింది తప్ప అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. కమ్యూనల్ రైట్స్ అని, మర్డర్స్ అని చాలా చాలా జరుగుతూ ఉంటాయి, వాటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ ఉంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇవి ఆల్రెడీ జరిగిపోయినాయి అని సినిమాని చెప్తా ఉంటుంది. అది నాకు ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. ఆ అనుపమ క్యారెక్టర్ తోటి ఒక రకంగా ట్రై చేశారు, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దాన్ని ఎండింగ్ ఓకే అనే ఫీలింగ్ క్రియేట్ చేశారంటో. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు అనిపించింది ఏంటంటే, సరే కాస్ట్ ఆపరేషన్ సపరేషన్ అంతా ఓకే రా బాబు, నేను ఒప్పేసుకున్నా, సినిమా ఎలా ఉంటుందని ఫిక్స్ అయిపోయి చూస్తున్నా. క్లైమాక్స్ లో మన ఇండియన్ టీమ్ కోచ్ ఎవడు ఉంటాడో వాడిని చూపించిన తీరు మాత్రం నాకు అస్సలు నచ్చలేవయ్యా. అంటే లైక్ ఒక సిచ్యువేషన్ జరిగిపోతుంది, ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా వీడు ఇలానే ఉంటాడని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మరక పెట్టినట్టు అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా అక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి కథలు పడుతున్నారు ఏంటనే ఫీలింగ్ వచ్చింది. నాకు అస్సలు నచ్చలేదు. అది టెక్నికల్ అది కావాలని చూపించారా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నాకు అస్సలు నచ్చలేదు అది. తమిళ వాళ్ళ సినిమాలన్నీ ఇట్లే ఉంటాయి అన్నట్టు. తమిళ అంటే ప్రాణం ఇస్తాం, ఏమైనా చేస్తాం అని అంటూ ఉంటారు, మళ్ళీ లోపల మళ్ళీ మా కాస్టు, మా పెద్దోళ్ళు, మా చిన్నోళ్ళు, ఇవన్నీ జనరల్ గా జరుగుతాయి ఓకే. ఇవన్నీ పక్క పెట్టేసుకొని ఎవడో హిందీ కోచ్ వచ్చేసి మన వాళ్ళు తక్కువ చూస్తున్నారని చెప్పడం, ఎందుకు ఇదంతా నాకు అర్థం కావట్లేదు ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అది నాకు పెద్ద బొక్క అనిపించింది అన్నట్టు. ఓవరాల్ గా బైసన్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. బొక్కలు ఉన్నాయి, బట్ ఎక్స్పెక్ట్ చేసిన బొక్కలే ఉన్నాయి. ఇది సపరేషన్ మూవీయే, అలానే ఉంటది. పేసింగ్ బాగుంది అనిపించింది, ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి అది ఓకే అనిపించింది. ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా కానీ రాని ఫీలింగ్ వస్తానంట. సో మీరు చూసారా బైసన్? చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాము. 80,000 దాటేసిద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.